అతడు సినిమా చూసారా? అతడు సినిమా ఎవరిది? హీరో ఎవరు? మహేష్ బాబు. సూపర్ సూపర్ సూపర్. అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, రే సైలెన్స్ ఎంత వైలెన్స్గా ఉంది ఏంట్రా, అవునా కదా? అతడు సినిమా చూసారా? సినిమాలు బాగానే చూస్తారా? ఎలా సాధ్యం? ఇక్కడ హాస్టల్ ఉంటారుగా, ఇక్కడ స్క్రీన్ వేస్తారా? టీవీ, సెల్ ఫోన్ ఉంటాయి మీకు? సెల్ ఫోన్స్. ఈ ప్రపంచంలో సెల్ ఫోన్ లేని వాడు చాలా గొప్పవాళ్ళ కింద లెక్క. పనికి మాలిన వాళ్ళకి మాత్రమే సెల్ ఫోన్లు ఉంటాయి. అలా అలా అని చెప్పి నాకు 2 సెల్ ఫోన్లు వెనకండి, లేని ఫోన్ గొడవ. ఇవి 2 నావి కావు, కళ్యాణ్ దాసరవి. మీకు సెల్ ఫోన్ లేవు కదా, యు ఆర్ సో లక్కీ. అందుకే ఏం చెప్తున్నాను, సినిమాలు చూస్తారని అడుగుతాను కదా. నాకు అది ఒక సినిమా ఉందండి, గుర్తు రావట్లేదు. మీరు చూసారా ఆ సినిమా? హీరోయిన్ ఏమో బస్సులో వెళ్తుంది, హీరోయిన్ బస్సులో వెళ్తుంది, హీరో గుర్రం మీద వెళ్తాడు. అది మగధీర. ఆ హీరో అల్లు అర్జున్, రామ్ చరణ్. ఆ హీరోయిన్ త్రిష, కాజల్. ఆమె బ్లాక్ చున్నీ పడుతుంది దాని మీద. ఎన్నాళ్ళైందో సినిమా చూసి మీరు? ఓకే, ఇప్పుడు మీ సబ్జెక్టులు ఎలా అడిగితే చెప్పగలరా? గుడుల మీద చెప్పండి, మీ సబ్జెక్టులు మీద అడిగి చెప్పగలరా? ఎగ్జామ్ హాల్లోకి వెళితేనో, ఇంటర్వ్యూ హాల్లోకి వెళితేనో రామ్ చరణ్ కాజల్ నటించిన సినిమా ఏంటో అడుగుతాడా? మీ సబ్జెక్ట్ అడుగుతాడా? మరి అదెందుకు గుర్తుంది, ఎందుకు గుర్తులేదు? ఆ లాజిక్, ఆ మ్యాజిక్ చెప్పనా వద్దా? చెప్పనా? ఇలా చూడండి, మీరు క్లాస్ రూమ్లో ఈవెన్ ఇలాంటి సెమినార్లలో కూడా క్లాస్ రూమ్లో ఎక్కడైతే జీవితానికి పనికొచ్చే మాటలు చెప్తారో అక్కడ అన్ని చోట్ల లెక్చరర్ ఇక్కడ పాఠం చెప్తుంటే మీరు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు యాక్చువల్గా? ఇలా అంటారు. ఇది కొంతమంది ఇంకా ఉంటారు అద్భుతం వాళ్ళు యాక్చువల్గా. అయ్య బాబోయ్, వాళ్ళు మహానటులు, సావిత్రి లెక్క. మ్యామ్ ఇటు తిరిగి పాఠం చెప్తుంటారు, ఇక్కడ బోర్డు మీద మేడమో సారో రాస్తుంటే అక్కడ వాళ్ళు ఎలా ఉంటుంది తెలిసిన? చిక్కు చిక్కు, హే ఏదో కాగితంతో చిక్కు. అమ్మో, చాలా విన్యాసాలు ఉంటాయి యాక్చువల్గా. ఇదే మేడము సారు అండర్స్టాండ్ అనేసరికి ఒకసారి నాకే చూడండి. దూకుడు సినిమాలో బ్రహ్మానందం లాగా ఎన్ని వెర్షన్స్ మారుతారు తల్లి. అండర్స్టాండ్? ఎస్ మ్యామ్. హ్యావ్ యూ నోటెడ్ డౌన్? ఎస్ మ్యామ్. హోప్ యూ గాట్ క్లారిటీ? ఎస్ మ్యామ్. నువ్వు క్లాస్ రూమ్లో ఇలా కూర్చుని పాఠం చెప్తుంటే అలా ఉంటే గుర్తుంటుందా? గుర్తుండదుగా. ఇప్పుడు తిరగేద్దాం, సినిమాల్లో ఎలా ఉంటాం? ఇలా ఉండవు. ఎవరైనా అడ్డొచ్చారనుకుందాం, తప్పు తప్పు, ఏ కాజల్ వచ్చేస్తాడు వాడు, గుర్రం మీద వచ్చేస్తాడు వాడు, చూడు అంటే ఆహా చూడకపోతే నువ్వే చూపించాలి ఉన్నాడు. కాజల్ చూడు చూడు, అక్కడ యుద్ధం జరుగుతుంటే ఫైట్ కొట్టు కొట్టు. సినిమా హాల్లో ఉన్నట్టుగా క్లాస్ రూమ్లో ఉంటే జీవితంలో ఎదుగుతావు.
క్లాస్ రూమ్లో ఉండాల్సిన విధంగా సినిమా హాల్లో ఉంటే జీవితంలో ఎదుగుతావు. అర్థమైందా? ఇప్పుడు రోజు మీరు క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు అందరూ సార్ నాకే చూడండి, రోజు మీరు క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు నేను పక్కన కూర్చొని సిట్ ప్రాపర్లీ, సిట్, జాగ్రత్తగా కూర్చో, కాన్సన్ట్రేట్ అని చెప్పాలా వద్దా? చెప్పాలా? రోజు నువ్వు చెప్పాలా? చెప్పాలని వస్తాను రోజును. నేను రోజు వస్తే మీకే నష్టం, నాకు కాదు. అవునా కదా? ఎందుకు చెప్పమంటారా? సినిమా హాల్లో నువ్వు కూర్చున్నప్పుడు ఎవరు నీకు చెప్పలేదు అలా కూర్చోమని. జీవితంలో నాన్ సెన్స్ వైపు నువ్వు ఆకర్షితురాలు అవ్వడం సహజం. జీవితంలో నాన్ సెన్స్ నుంచి సెన్స్కి ఫోకస్ మార్చు. నిన్ను మించిన వారు లేరని గుర్తుంచుకో. అదే ఎఫ్ ఫర్ ఫోకస్. గోల్ పెట్టుకో. ఎఫ్ ఫర్ ఫోకస్, ఏ ఫర్ యాటిట్యూడు, ఈ ఫర్ ఎనర్జీ. ఇంకా మిగిలినవి ఏమున్నాయి? ఎవరు 2-3 ఉంటాయి. అవునా కదా? జీవితంలో పాజిటివ్గా ఉండు, నెగిటివ్గా ఉండకు. సమాజంలో 4 సభ్యులుగా ఉండండి. 2-3 కలిసి గ్రూప్గా ఏర్పడండి. అది కూడా వాళ్ళు మేము చెప్పదలుచుకున్నాం పుస్తకాల రూపంలో. ఓకేనా?